నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన్ ఆత్మకూరు అధ్యక్షురాలు రాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీల వేతనం 26,000కు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కార్యదర్శిని ఈరోజు మేము జూలై 10వ తేదీ కోరికల దినోత్సవం సందర్భంగా మా ఆత్మకూరు ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మాకు పరిష్కారం కానటువంటి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలుగా, హెల్పర్లుగా కేంద్రాలలో చిన్నారులను చూసుకుంటూ ఏరియాలో ఉండే మహిళలకు మా సేవలను అందిస్తూ శిశు మరణాలను తగ్గిస్తూ మాతా శిశు మరణాలను తగ్గిస్తూ ఐసీడీఎస్ లక్ష్యాన్ని చేరువలోకి వస్తూ ఉన్నా కానీ ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము ఇటీవల కాలంలో చేసిన 43 రోజుల సమ్మెకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ వాళ్ళ యొక్క కోరికల్ని సఫలం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఐసీడీఎస్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ స్కీమ్ వర్కర్స్ ని ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ విధానాలు మార్చుకోకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అయితే కార్మికులు ప్రభుత్వానికి మెలుబడి వాళ్ళ యొక్క ఉద్యోగాలని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రభుత్వం మారింది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీస్ని కనీసం ఉచ్చరించినటువంటి పరిస్థితి కనపడట్లే. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్కీమ్ వర్కర్స్ గురించి ఆలోచించాలా, వాళ్ళకి వేతనాలు పెంచాలా. అదే రకంగా ఒక్క అంగన్వాడీయే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ వర్కర్ను కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి వివిధ స్కీముల్లో పనిచేసేటటువంటి కార్మికుల కోరికలు తీర్చే దానికోసంగా సిఐటియుగా ఈ కోరికల దినం అని చెప్పి ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు ఈ ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీలుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా గత ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళు కోరుతున్నటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో కనీస వేతనాన్ని 26,000 చేయాలని, సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి గ్రాట్యుటీని అమలు చేయాలని, అదేవిధంగా చనిపోయినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా మట్టి ఖర్చులు ఇవ్వాలని, అలాగే వాళ్ళకి ఐసీడీఎస్ని బలోపేతం చేయాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి